పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెడ్ హిల్స్ లోని జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని 8 ప్రాంతాల్లో అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. హైదరాబాద్ మల్లాపూర్లోని కుమార్ నివాసంలో కోట్ల నగదు, కిలోన్నర బంగారు ఆభరణాలు, 2.5 కిలోల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 6 ఓపెన్ ప్లాట్లు, గేటెడ్ కమ్యూనిటీలో 3 ఫ్లాట్స్ ఉన్నట్టు గుర్తించి సంబంధిత పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ సోదాల్లో తేలుతున్న నిజాలేంటి? మల్లాపూర్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. జలమండలి జనరల్ మేనేజర్ అనంతలక్ష్మి కుమార్ నివాసంలో ఇంకా ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నటువంటి వివరాల సంఖ్య చూస్తే దాదాపు 1.5 కోటి పైగా నగదును ఈ తనిఖీల్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు అనేక రకాల ఆర్నమెంట్స్ని ఇప్పటికే ఏసీబీ అక్కడ సీజ్ చేసింది. దాదాపు 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ క్యాష్తో పాటు బంగారు ఆభరణాలు మొత్తం వాటి విలువ చూస్తే దాదాపు 1.5 కిలోలకు పైగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. అండ్ సిల్వర్కి సంబంధించి 2.5 కేజీస్ వెండి వస్తువులను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు ఇప్పటి వరకు జరిగినటువంటి తనిఖీల్లో నిజామాబాద్లో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. అండ్ హైదరాబాద్లో 6 ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నట్టు ఏసీబీ ఐడెంటిఫై చేసింది. దీంతోపాటు ఒక గేటెడ్ కమ్యూనిటీలోనూ మరో 3 ఫ్లాట్లు ఉన్నట్లు వాటికి సంబంధించినటువంటి పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఏసీబీ రైట్స్ని కంటిన్యూ చేస్తుంది. అటు కుమార్కి సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్ని సైతం ఇప్పటికే ఏసీబీ గుర్తించింది. సో అతన్ని కస్టడీకి తీసుకున్న తర్వాత బ్యాంక్ లాకర్స్ని కూడా ఏసీబీ అధికారులు ఓపెన్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇంత మొత్తంలో డబ్బు కట్టలు కావచ్చు, బంగారు ఆర్నమెంట్స్ కావచ్చు, ఇవన్నీ దొరకడం పట్ల ఏసీబీ అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక జలమండలి జనరల్ మేనేజర్ ఇంట్లో ఈ స్థాయిలో ఆస్తులు ఉండటాన్ని చూసి ఏసీబీ అధికారులు ఒకసారిగా షాక్కి గురయ్యారు. ఈ రేంజ్లో డబ్బులు పట్టుబడ్డం చాలా కాలం తర్వాత ఏసీబీ అధికారులు చూస్తున్నారు. అటు అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కుమార్కి సంబంధించినటువంటి నివాసం, అతని బంధువుల ఇళ్లలో కూడా ఇంకా ఏసీబీ రైడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో జలమండలి జనరల్ మేనేజర్గా ఇతడు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని రకాల కంప్లైంట్స్ వచ్చాయి. సో వాటన్నిటినీ కూడా పరిశీలించి ఏ కేసులో ఎంత తీసుకునేటువంటి దానికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా ఏసీబీ కొనసాగిస్తుంది. జర్నలిస్ట్ హరికృష్ణతో మల్లాపూర్ నుండి ప్రణీత, TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.